మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణంలో ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్ల శివశంకర్ అన్నారు. కులగణన అయ్యాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేటాయించిన సీట్లే బీసీల పట్ల వారికున్న చిత్తశుద్ది చూపిస్తుందని బొల్ల శివశంకర్ చెప్పారు. ఎమ్మెల్సీ కవిత సారథ్యంలో పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణంలో ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్నామని తెలిపారు. పూలే గారి విగ్రహం పెట్టాలని మరి కవితమ్మ ఎమ్మెల్సీ గారు మరి ఒక గత 3 నెలల కాలం నుంచి కూడా పూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురువైనటువంటి పూలే గారి జయంతికి మరి వస్తున్నది. ఆ రోజు వరకల్లా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు కావాలని కవితమ్మ గారు కోరి యునైటెడ్ పూలే ఫ్రంట్ నిర్మాణం చేస్తే ఇంతవరకు కూడా నింబకు నీరెత్తినట్టుగా చెవిటోరు ముందు సన్నాయవాదినట్టుగా ఊపడుతుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా ఏర్పడదో ఆర్టికల్ 3A నమ్ముకొని ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి నిలబెత్తు సాక్ష్యంగా మరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో ఈయన ఏమనుకున్నంటే మరి భిన్నంగా బీసీ వాదం మాట్లాడుతున్నాడు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చెప్పినాడు. పెద్ద ఎత్తున బీసీలకు స్థానిక సంస్థలో ఎలక్షన్లో మేము రిజర్వేషన్ కల్పిస్తామంటుండు. కాబట్టి మరి ఈ ప్రభుత్వం మాకు ఖచ్చితంగా 125 కాదు 140 అడుగుల 30 అడుగుల విగ్రహాన్ని పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్తానేమని ఆశపడ్డాం. ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా అంబేద్కర్ అసెంబ్లీలో కాదు మేము పూలే విగ్రహం పెడతామని చెప్పినటువంటి విషయాన్ని మేము అనుకున్నాం. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం చెల్లించకపోవడం, ప్రభుత్వం స్పందించకపోవడం ద్వారా బీసీలం బడుగు బలైన వర్గాలం నిమ్మజాతి వస్తందరం కూడా మరి నిరసన వ్యక్తం చేయకూడదు. కానీ ఆ పరిస్థితి రాబోతున్నది. అలాంటి పరిస్థితి తెచ్చుకుంటే రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా బడుగు బలైన వర్గాలం బుద్ధి చెప్పే అవకాశం వస్తుంది. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇప్పటికైనా మహాత్మా జ్యోతిరావు గారి పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో వెనువెంటనే ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంగా ఏదైతుందో 125 ఫీట్ల విగ్రహానికి 130 ఆయన గురువు కాబట్టి 130 ఫీట్ల విగ్రహాన్ని మరి హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. పూలే గారి విగ్రహం పెట్టాలని మరి కవితమ్మ ఎమ్మెల్సీ గారు మరి ఒక గత 3 నెలల కాలం నుంచి కూడా పూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురువైనటువంటి పూలే గారి జయంతికి మరి వస్తున్నది.